హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. అందుకంటే ముందు మన వీడియోకి ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే కొట్టి పెట్టుకోండి. ఓకే, ఇంకా లేట్ లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 8 గంటలుగా వస్తుందండి. 8 గంటలు కూడా దాటిపోతుందేమో, ఎందుకంటే కాయ అనేది చాలా మండీల్లో ఇంకా దిగలేదండి. అందువల్ల కొంచెం లేట్గా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పటికైతే స్టాకు చాలా మండీల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. కొన్ని మండీల్లో దిగినా కూడా ఒక 100-200 లోపు మాత్రమే దిగిందండి. ప్రస్తుతానికి స్టాక్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇంకా స్టాక్ గురించి మాట్లాడకూడదేమో అన్నట్లుగా స్టాక్ అయితే తక్కువగానే దిగుతోంది మదనపల్లిలో. ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడాలంటే ఎగుమతులు ఇప్పుడే ఒక ఈచర్ వచ్చి ఎగుమతులన్నీ పూర్తి చేసింది టీవీఎస్ మండీలో ఇప్పుడే. ఓకే, ఎగుమతులన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయిపోయినాయండి. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సరస్సు ఏది అని అడగడం జరిగింది. దానికి శంకర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు కొల్లేరు సరస్సు అని చెప్పారు. కొల్లేరు సరస్సు అది తెలుగు రాష్ట్రాల్లో అండి. భారతదేశంలో వచ్చేసి ఆది గారు కరెక్ట్గా చెప్పారు. ఉలార్ సరస్సు, అలాగే చీలికా సరస్సు అది ఉప్పునీటి సరస్సు అని చెప్పారు. ఓకే అండి. అలాగే మరొకరు కూడా కామెంట్ చేశారు, చిదంబర గౌడ గారు వెంబనాడ్ అని. వెంబనాడ్ కాదండి, ఆది గారు చెప్పింది కరెక్ట్. ఓకే, మీ అందరికీ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్గా చెప్పినందుకు. తెలుగు రాష్ట్రాల్లో 2 కరెక్ట్గా చెప్పారు. అలాగే భారతదేశం మీద ఆది గారు కరెక్ట్గా చెప్పారు. అలాగే చిదంబర గౌడ గారు వెంబనాడ్ సరస్సు అని చెప్పారు. ఓకే అండి, అదైతే కాదు. థ్యాంక్ యూ అండి మీరు కామెంట్ చేసినందుకు. ఇంకా ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, టమాటాని ఎక్కువగా పండించేటువంటి దేశం ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు వీడియోలో మీ పేర్లన్నీ కూడా చదివైతే వినిపిస్తానండి ఇవాళలాగే. ఓకే, ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఓవరాల్ దిగుమతి అంతా కూడా మీకు రేపు పొద్దున్నే చెప్తానండి, ఎంత దిగింది ఏమి ఎట్లా అనేసి. ఓకే, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.